రూపాయి తింటున్నా. నాకు గణిత పూర్తి లేదా? మూవీ చేస్తాను, సీరియల్ చేస్తాను, కొన్ని షోలు కూడా వేసిన, పెద్ద పెద్ద ఛానల్ కూడా ఇంటర్వ్యూలు ఇచ్చారు. నవదీప్ మాట్లాడిన తర్వాత ఏమనిపించింది? నవదీప్ ఏమంటున్నాడు అంటే రియాక్ట్ కావాల్సింది అక్కడ టెస్ట్ చేసేది అది అని అంటున్నారు కదా. ఆయన మాట్లాడినాక మీకు ఏమనిపించింది? అక్కడ స్టేజ్ మీద ఏం మాట్లాడారు, ఇప్పుడైనా వీడియో చేస్తూ ఏం మాట్లాడారు? ఒకటి ఆలోచించండి సార్, ఇప్పుడు ఒక ప్లాట్ఫామ్ అగ్ని పరీక్ష అనేది ఒక ప్లాట్ఫామ్ నాకు ఇచ్చారు. దాని మీద వెళ్ళి ఇప్పుడు నేను సీరియస్ అయితే రేపు నా ఫ్యాన్స్ ఏమంటారు, నీకు అవకాశం ఇస్తే జడ్జెస్ మీద నువ్వు ఎందుకు లేసావు అంటే నేనేం సమాధానం చెప్పాలి? అందుకని ఆఫర్ ఇలా అంటారు రేపు. ఫుల్ వీడియో పెట్టమని సార్, నేను ఏం మాట్లాడినా ఫుల్ వీడియో మొత్తం పెట్టమనండి. బాలు అక్కడ షూట్ ఎంతసేపు జరిగింది బాలు? నీ ఎపిసోడ్ లేకపోతే నువ్వు మాట్లాడిన మాటలు ఎంతసేపు షూట్ జరిగింది? బయటకు వచ్చింది ఒక 3 minutes, హార్డ్లీ 4-5 minutes వచ్చి ఉంటుంది అంతే. షూట్ ఎంతసేపు జరిగింది? నాకైతే నిజంగా చెప్తాను సార్, 10 నిమిషాలు జరిగింది. నీ ఒక్కడికి 10 నిమిషాలు షూట్ జరిగింది. 10 నిమిషాల్లో కూడా షూట్ లో కూడా ఏం మాట్లాడలే. నువ్వు వల్గర్ వీడియోలు ఉంటాయి, నేను పంపింది సమాజానికి నువ్వేం నరుకుతావు, అసలు నువ్వు బిగ్ బాస్ లో పోయి అసలు ఏం చేస్తావు, ఏం ఉత్తరించుతావు అని పోతావు అంటున్నారు సార్. అంటే ఇప్పుడు ఈయన వెళ్ళాడు, చాలా మంది వెళ్ళారు, ఏం ఉత్తరించడానికి వెళ్ళారు సార్ బిగ్ బాస్ కు? చెప్పండి. మరి ఈయన ఒకప్పుడు సినిమాలు లేకుండా ఊరు నుంచి వచ్చిన ఆయన కదా, ఈరోజు ఒక సినిమాలు తీసి ఒక జడ్జిమెంట్ కూకుని పెట్టినట్టే నువ్వు రూపాయి సంపాదించుకున్న కూడా నువ్వు నీలాగా గంజాయి అమ్మలేదు, డ్రగ్స్ దొరకలేదు, పోలీస్ స్టేషన్ తిరగలేదు, నీలాగా నేను కాలులో తిరగట్లేదు, నా కాలు లేవు. నేను ఒక పాత కుటుంబం నుంచి వచ్చాను, నా ఫ్యామిలీ కోసం బతుకుని. నేను ఏమని చెప్పాను, నా ఫ్యామిలీ కోసం నేను చీరట్టుకున్నాను సార్, నాకు రూపాయి కావాలి, నా ఫ్యామిలీకి ఇవ్వాలని చెప్పి దాంతో ఇలా చేస్తున్నా. కానీ అంత వల్గర్ అంటే సార్ నేను బట్టలిప్పి చేస్తానా సార్, ఏమో గలీజ్గా చేశానా, లేకపోతే మొగోళ్ళని పట్టుకుని ముద్దులు పెట్టి వీడియోలు చేసిన ఆయనలాగా ఏం చేశాను సార్? నేను ఏం చేసిన కంటెంట్ 10 మందిని అవ్వడానికి చేశాను తప్ప నేను వల్గర్ గా చేయలేదు. స్టేజ్ వరకు వెళ్ళక ముందు నువ్వు ఒక కామనర్ గా అప్లై చేసినప్పుడు ఒక వీడియో పెట్టాలి. నాకు తెలిసిన ప్రాసెస్ చెప్తున్నా. ఆ తర్వాత వాళ్ళు సంప్రదిస్తారు, టెస్ట్ చేస్తారు, 2-3 స్టెప్పులు ఎంక్వైరీ జరిగిన తర్వాతే కదా సార్. జూమ్ కాల్ నాకు హాఫ్ అన్ అవర్ ఇంటర్వ్యూ తీసుకున్నాను సార్. జూమ్ కల్లా సమాధానం చెప్తే సూపర్ అన్నాడు. ప్రతి ఒక్కటైతే కూడా నేను సమాధానం చెప్పిన. జూమ్ కల్ తీసుకున్నారు. మరి గ్రూప్ డిస్కషన్ లో కూడా ఆమె బొంబాయి ఆమె పాపం, ఆమె ఎవరు కానీ దేవత, ఆమె ఎడ్డంట, ఆమె గ్రూప్ కల్లా నువ్వు నన్ను నవ్వించుకోవాలంటే నా డాన్స్ కు నేను ఆఫీస్ ఫీడ్ అయిపోయి గ్రూప్ డిస్కషన్ కూడా నన్ను ఒప్పుకున్నారు. మళ్ళీ నాకు మెయిల్ అన్మెయిల్ చేస్తే మళ్ళీ నాకు మెయిల్ రాలేదు, అందరికి మెయిల్ వచ్చింది. అదేంటి నేను ఇంత బాగా చేసి నాకు మెయిల్ అంటే మా గ్రూప్ లో 3 మెయిల్ వచ్చింది. నేను వెళ్ళాను 2 days సార్, ఎంత మంది నవ్వుపించారు అక్కడ వచ్చిన అందరూ. బాలు నువ్వు వెళ్తావు, గ్రేట్, ఎంత నవ్వుపిస్తున్నావు, నువ్వు ఇంత మంది చూడ, అందరు మెచ్చుకో సార్. 70 మంది. ఎక్కడ నీకు ఏం అబ్జెక్షన్ చేయలేదు కదా ఈ జూమ్ కాల్ లో కానీ గ్రూప్ డిస్కషన్ ఎక్కడ ఎవరేమనలేదు కదా? ఎక్కడ చేయొద్దు, ఏం చెప్పొద్దు అన్నారు. అట్లా కట్టుబడి ఉన్నా, ఎందుకంటే అవకాశం కాదు. ఇది కాదు అనేది నవదీప్ అన్నట్టు వెక్కిలి వీడియోలు చేస్తామని, తర్వాత నువ్వు ట్రాన్స్ అని బిందు మాధవ్ అడిగినట్టుగా ఇవేం ఎక్కడ ఎవరు అడగలేదు కదా సార్. ఒక మనిషిని స్టేజ్ పైకి పిలిచినప్పుడు ఒక రెస్పెక్ట్ నువ్వు, బాలు నీ వీడియోలో ఉంటాయి, చాలా మంది ఇలా పెడతారు, బాలు దీనికి నువ్వు తీసుకోలేం, బాలు వెళ్ళిపోండి అంటే నేను వెళ్ళిపోతున్నాను సార్. పోనీ ఒక రోజు ఉంచుకుని నాకు గేమ్లు ఇచ్చి టాస్క్ ఇచ్చి నేను గెలవకుంటే వెళ్ళకూడదు తెలియదు. నీవి వల్గర్ ఉంటాయి వీడియోలు, నేను ఎలా తీసుకుంటాం అనుకున్నా. సమాధానం నీ వల్ల ఏమోపోయాము, నువ్వు గేవ్ అని అడుగుతుంది ఆమె బిందు మాధురి గారు. అమ్మా మీరు నన్ను అన్నారు ఆ మాట, ఇప్పుడు నువ్వు ఉన్న ఒక లెస్బియన్ అంటే ఒప్పుకుంటావా తల్లి? నవదీప్ అంటున్నారు సార్ స్టేజ్ పై. ఇప్పుడు నేను నవదీప్ని స్టేజ్ పైన తిట్టింటే, నేను గల్ల పట్టి కొట్టింటే నా మీద కేసు అవుతున్నా కాదా? ఫ్యాన్స్ అంటున్నావు కదా, నేను ఫ్యాన్స్ కానీ అభిమానించే కానీ లేకపోతే ఈరోజు నీకు సపోర్ట్ దొరుకుతున్న విషయంలో కానీ వాళ్ళు అంటున్నారు ఏమంటున్నారంటే, నిజంగా నువ్వు నచ్చకపోతే ఆడదాకా పిలవకుండా ఉండాల్సింది, ముందే వద్దనాల్సింది. కానీ నువ్వు మధ్యలో పిలిచి టీఆర్పీ కోసం వాళ్ళు వాడుకుంటున్నారు అని ఒక డిస్కషన్ అవుతున్నది. నిజమేనా బాలు? అంటే నేను అక్కడి దాకా పిలవకుండా ముందే వద్దనాల్సింది ఫస్టే. నిజం సార్, నన్ను వాడుకున్నారు సార్, నిజంగా వాడుకున్నారు. ఎందుకంటే రేటింగ్ వస్తుంది, ఉప్పల్ బాలకు ఫ్యాన్స్ ఉన్నారు, పబ్లిక్ లో బాగా వెళ్ళిపోతా అని చెప్పి వాడుకున్నారు. కానీ నిజంగా నన్ను తీసుకోవాలని వాళ్ళకు సార్, నా ఏడుపుకు, నా బిహేవియర్కి, నేను చెప్పిన విధానానికి, నా ఫ్యామిలీ కోసం చెప్పి నేను ఇట్లా కష్టపడుతాను చెప్తే అలాంటి వాళ్ళు తీసుకోవాలి. కానీ నాకు వచ్చే అన్నాన్ని నాశనం చేసిన నవదీప్ అయితే నిజంగా సార్ నేనైతే ఖండిస్తున్నా. నవదీప్ మాత్రం సారీ చెప్పాలి, లేదంటే నవదీప్ మాత్రం బయటికి వెళ్తే మాత్రం ఎక్కడైనా షోలు చేసినా, ఎక్కడైనా బయట కారు కనిపిస్తానుకో, నా ఫ్యాన్స్ మాత్రం చెప్పుతో వాళ్ళు కొట్టపోతే నా పేరు ఉప్పల్ బాల్ గారు నేను రాసిస్తున్నా నవదీప్ ని. నువ్వు అనుకుంటావు సార్, అర్థం కాదు సార్. ఇప్పుడు నేను బిగ్ బాస్ పోతే ఎలా ఉండాలి? బిగ్ బాస్ కావాల్సింది ఒక కామెడీ, ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన గేమ్. నాగార్జున సార్ ఏం చెప్తా చేయలేదు, కానీ నాగార్జున శనివారం వస్తారు. ఇప్పుడు ఇంకా మనతో పాటు గతంలో బిగ్ బాస్ పోయి వచ్చిన శేఖర్ భాష కూడా ఉన్నారు. శేఖర్ భాష కూడా మాట్లాడతా. బట్ ఒక క్వశ్చన్ అడుగుతాం మిమ్మల్ని నేను. సో బయట నాకున్న సోర్స్ కానీ కొంతమంది అంటున్న మాట ఏంటంటే,
మీకు సెలెక్ట్ అవ్వలేదు మీరు, కానీ మిమ్మల్ని టీఆర్పీ కోసం ప్రోమో కోసం వాడుకున్నారు. మీకు సెలెక్ట్ అయ్యారు అవ్వలేదని మేలేదని వచ్చిందా? డైరెక్ట్గా ఫోన్ చేసి స్టేజ్ మీదకి రండి అని పిలిచారా? ఏం జరిగింది అంటే మిమ్మల్ని టీఆర్పీ కోసం వాడుకున్నారు, మిమ్మల్ని సెలెక్ట్ చేయొద్దు అని వాళ్ళు ముందుగానే ఇంటెన్షనల్గా ఉన్నారు. కానీ మిమ్మల్ని తీసుకెళ్తే అగ్ని పరీక్షకు బజ్ వస్తుంది. ఇప్పుడు చూడు, మీ చుట్టూ ఇన్ని వివాదాలు నడుస్తున్నాయి, మనం డిస్కషన్స్ పెడుతున్నాం అంటే వాళ్ళ గురించి ఒక ట్రాక్షన్ వస్తుందని మిమ్మల్ని పిలిచారు, మీరు సెలెక్ట్ అవ్వకపోయినా అని అంటున్నారు. నిజమేనా? సార్ నిజంగా చెప్తున్నా, నేను సెలక్షన్ కాకపోతే గ్రూప్ డిస్కషన్లా పీజీలో నన్ను ఎందుకు ఒప్పుకున్నారు సార్? ఆ మేడమే సెలక్షన్ చేసింది. సూపర్ బాబు నువ్వు అన్నది వాళ్ళందరూ అన్నాక ఈయన స్టేజ్ మీకు పిలిచి అవమానించారు సార్. వాళ్ళు నాకు ఒప్పుకున్నారు సార్. ఇది మాత్రం నవదీప్ చెప్పేది 100% అబద్ధం సార్. లేకుంటే సార్ ఒక్కటి చెప్తున్నా, నేను స్టేజ్ ఎక్కి స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఏం మాట్లాడినా ప్రతి ఒక్కటి వీడియోని రిలీజ్ చేయమని సార్. ఎవరు తప్పు ఉందో మీరే ఖండిస్తున్నారు. ఓకే, ఒక్కసారి లైన్లో ఉండు బాలు. మనతో పాటు సార్ అందరికి టాస్క్లు ఇచ్చారు, మాకు చాలా మంది నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి టాస్క్లు ఇవ్వలేదు. డైరెక్ట్ పిలిచారు, బయటకు వెళ్ళిపోమన్నారు. అంటే వాళ్ళు ముందే ప్లాన్ తోటి కొంతమందిని ఎంచుకుని వాళ్ళ చుట్టాలు కూడా ఇద్దరు వచ్చారు. వాళ్ళ చుట్టాలను కూడా సెలెక్షన్ చేసుకున్నాడు ఆయన. ఎవరు తెలియదు ఆయన అనుకుంటున్నాడు, కానీ ఆయన బంధువులు కూడా పేదవాళ్ళు ఉన్న బంధువుల్ని ఇద్దరు పిలిపించుకున్నాడు. దానిలో వాళ్ళని కూడా ఓకే చేసుకున్నాడు. ఆ విషయం కూడా మాకు కొంచెం తెలిసింది. అయినా మేము అడగట్లేదు, వాళ్ళ ఇష్టం, అది ఇండస్ట్రీ వాళ్ళ సంబంధం లేదు. కానీ నిజం చెప్తున్నా, టాలెంట్ లేకుంటే నాకు ఇప్పుడు నాకు ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు సార్. నేను అంటే వాళ్ళని పిచ్చెక్కే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను నా టాలెంట్ లేదని ఎలా చెప్తారు సార్? నన్ను బిగ్ బాస్ పంపించమని సార్. ఇప్పటికి రేటింగ్ వస్తుందా? నాకు టాలెంట్ నిరూపించుకుంటాను. బాలు, ఒక్కసారి నీతో పాటు కంటెస్టెంట్ గా వచ్చిన పోతరాజు కూడా ఉన్నారు, ఆయన వెళ్ళిపోతారు. ఒక్క నిమిషం ఆయనతో మాట్లాడిస్తాను నేను, మీరు లైన్ లో ఉండండి. పోతరాజు గారు, వాట్ ఈస్ యువర్ వర్షన్? మీ వర్షన్ ఏంటి? అంటే బాలు నన్ను ఏం టాస్క్లు ఇవ్వలేదు, నా టాలెంట్ చూడలేదు, ఎగతాళి చేసి పంపించారు, నవదీప్ మీద మాట్లాడుతున్నారు. మీ వర్షన్ ఏంటి? సేమ్ నాకు లిటరల్లీ అది జరిగిందన్న. నేను స్టేజ్ మీదకి వెళ్ళాను అరౌండ్ 11:45కి పిలిచారు నన్ను. సో వాళ్ళు మొత్తం ప్యూర్ మార్నింగ్ నుంచి చేసి డల్ ఉన్నారు. ఇప్పుడు మనం మార్నింగ్ నుంచి డ్యూటీ చేసి 10 మందిని చూసి రకరకాల క్వశ్చన్లు అడిగి ఎంతగానో డల్ అవుతాం. నేను అదే ఫేస్ చేశాను. ఫేస్ చేసిన తర్వాత నేను వెళ్ళి అంటే జోష్ క్రియేట్ చేద్దామని హలో నవదీప్ అన్న నమస్తే అని చెప్పి కొంచెం అక్కడ జోష్ క్రియేట్ చేశాను. అందరూ ఓకే నవ్వారు, యాక్టివ్ అయ్యారు. అక్కడ అయిపోయిన తర్వాత చీమికి గారు నాతో వచ్చి నన్ను బిగ్ బాస్ లో చూసావా అని అడిగింది. బిగ్ బాస్ మేబీ సీజన్ 3 అనుకుంటా, నేను మేబీ చూడలేదు అని చెప్పాను. బిగ్ బాస్ లో నీకు నచ్చింది నా గురించి చెప్పు, పొగుడు అంది. బిగ్ బాస్ లో నేను చూడనప్పుడు నేను ఎలా పొగుడతాను చీమి గారు చెప్పండి. వన్ మోర్ థింగ్, బిగ్ బాస్ పాలసీ ఏంటి? ఏదున్నా స్ట్రైట్ గా క్లియర్ గా ముక్కుసూడిగా మాట్లాడడం అనేది బిగ్ బాస్ పాలసీ. సో నేను ఆ క్యారెక్టర్ కూడా అలాంటిదే. సో నేను ఏదన్నా మొక్క మీద మాట్లాడా, మిమ్మల్ని చూడనప్పుడు నేను పొగడను అని చెప్పేసి అంటే స్టేజ్కి వెళ్ళిపోయింది అన్న. స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత స్టేజ్కి వెళ్ళిపోయి బిర్రగా ముఖం పెట్టి ఏంట్రా వెళ్ళిపోతున్నా సరే అక్క రాక ఎందుకు పిలవరా అని చెప్పేసి రిక్వెస్ట్ ఎందుకు అని అడుగుతుంది. ఓకే మీరు రిక్వెస్ట్ చేయాలి కదా అని రిక్వెస్ట్ చేసి పైకి తీసుకొచ్చా. వెళ్ళి నవదీప్ గారి జడ్జిమెంట్ తీసుకురారా అని చెప్పింది. అంటే నవదీప్ గారి జడ్జిమెంట్ వెళ్ళి పెట్టుకుంది, హోల్డ్ లో పెట్టుకుంది, కూర్చుంది. నవదీప్ గారు నన్ను అడిగారు, పోతురాజు నీ గురించి చెప్పండి. నా గురించి పోతురాజు విజయవాడ దగ్గర దేశం గ్రామంలో నాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, నేను ఒక యాక్టర్ అవ్వాలి నా కోరిక, ఇట్లా ఫోన్స్ నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మొత్తం చెప్పాను. అంటే ఒక నా గురించి చెప్పమన్నా చెప్పాను. సో నేను ఎందుకు బిగ్ బాస్ కి వెళ్ళాలి అనడానికి రీజన్ కూడా చెప్పాను. నాకు తల్లి అంటే చాలా ఇష్టం అన్న. ఆ తల్లి నన్ను ఎప్పుడు లైఫ్ లో ఇంతవరకు ఇంటి చేయి నా పక్కన చేసి వీడి చేసి కోరిక కోరలేదన్న, నా లైఫ్ లో కోరిక కోరలేదు. అలాంటి తల్లి ఎవరి త్రూనో బిగ్ బాస్ మీ ఓడిని ట్రై చేయొచ్చు కదా అని మాట్లాడి, ఎవరితో కదా మా చెల్లి టీవీ చూస్తుంది పక్కింట్లో, చూసి అడిగింది టీవీ ట్రై చేయొచ్చు బిగ్ బాస్ ట్రై చేయొచ్చు కదా, నాగార్జున గారు సామాన్యులకు అవకాశం ఇస్తున్నాడు కదా, మనం కూడా సామాన్యులే కదా, ఒకసారి ట్రై చేస్తాను అన్న అంది. ఏంటంటే నా లైఫ్ లో ఎప్పుడు అడగలేదని అమ్మ కోసం డిసైడ్ అయిపోయా అన్న. అప్లై చేశా. అమ్మ అదృష్టమో అమ్మ బ్లెస్సింగ్స్. అప్లై చేసిన ఫస్ట్ టైం నాకు 3-4 ఇయర్స్ నుంచి అప్లై చేసిన అందరూ రిజెక్ట్ అవుతూనే ఉన్నారు. ఇప్పుడు రిజెక్ట్ అయ్యారు నాకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా. నాది ఫస్ట్ టైం అప్లై చేసిన, ఫస్ట్ టైం సెలెక్ట్ అయింది.